చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్లో భాగంగా దాని యొక్క భాగాలు మరియు వాటి పనితీరుని సరిచూస్తారు. అందులో ఏమైనా లోపం ఉంటే వాటిని సరిచేస్తూ ఉంటారు. దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్ ఎటువంటి అవరోధం లేకుండా మంచి సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ని కొన్ని భాగాలుగా విభజించారు. అవి డైలీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, 2 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు. డైలీ మెయింటెనెన్స్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ మెయిన్ ట్యాంక్ మరియు కన్జర్వేటివ్ ట్యాంకుల్లో ఉన్నటువంటి ఆయిల్ లెవెల్ రీడింగుల్ని సరిచూస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ తక్కువగా ఉంటే దాన్ని నింపుతారు. బ్రీతర్లో ఉన్నటువంటి సిలికా జెల్ యొక్క రంగుని సరిచూస్తారు. అది గనక పింక్ కలర్లో ఉంటే ఆ జెల్ని బ్లూ కలర్లో ఉన్న సిలికా జెల్ తోటి రీప్లేస్ చేస్తారు. సాధారణంగా సిలికా జెల్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళే గాలిలోని తేమని పీల్చేస్తూ ఉంటుంది. అలా పీల్చడం ద్వారా ఇది క్రమంగా పింక్ కలర్లోకి మారుతుంది. పింక్ కలర్లో మారింది అంటే ఇక గాలిలోని తేమని పీల్చుకోదు. ఆ సిలికా జెల్ని తీసివేసి బ్లూ కలర్ సిలికా జెల్ని నింపాలి. పింక్ కలర్ సిలికా జెల్ని వేడి చేసినట్టయితే అందులోని నీటి ఆవిరి పోయి అది మళ్ళీ బ్లూ కలర్లోకి మారుతుంది. దాన్ని తిరిగి ఉపయోగించవచ్చు. ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా ఆయిల్ లీకేజీలు ఉన్నాయేమో చూస్తారు. ఒకవేళ ఆయిల్ లీకేజ్ ఉంటే దాన్ని సరిచేస్తారు. కేబుల్స్లో జాయింట్స్ దగ్గర ఏమైనా స్పార్కులు ఉంటే వాటిని సరిచేస్తారు. మంత్లీ మెయింటెనెన్స్లో భాగంగా బ్రీతర్కి ఉన్నటువంటి రంధ్రాలని సరిచూసి వాటిని క్లీన్ చేస్తారు. దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళేటటువంటి గాలికి ఎటువంటి అంతరాయం ఉండదు. బ్రీతర్కి కింది వైపు ఆయిల్ క్యాప్ ఉంటుంది. ఈ ఆయిల్ క్యాప్ లోపలికి వెళ్ళేటటువంటి గాలిలోని దుమ్ము ధూళిని పీల్చుకుంటుంది. ఆయిల్ పాడైపోతే దాన్ని తీసి కొత్త ఆయిల్ని నింపుతారు. లేదా ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంటే మరికొంత ఆయిల్ని అందులో పోస్తారు. కొన్ని ట్రాన్స్ఫార్మర్ బుషెస్లో ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ లెవెల్ని సరిచూసి అవసరమైతే ఆయిల్ తోటి నింపుతారు. హాఫ్ ఇయర్లీ మెయింటెనెన్స్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ని కొంత శాంపిల్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తారు. ఈ టెస్ట్లో భాగంగా డైఎలక్ట్రిక్ టెస్ట్ చేస్తారు. దీన్నే బ్రేక్ డౌన్ వోల్టేజ్ బీడీవీ టెస్ట్ అంటారు. ఇది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ వైండింగ్స్కి మరియు ట్రాన్స్ఫార్మర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ దీని బ్రేక్ డౌన్ వోల్టేజ్ తక్కువగా ఉన్నట్టయితే విద్యుత్ లీకేజీ అవడం లేదా ట్రాన్స్ఫార్మర్ పాడవడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లోని మాయిశ్చర్ లేదా వాటర్ లెవెల్స్ని తెలుసుకోవడం కోసం పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎం టెస్ట్ని చేస్తారు. ఆయిల్లో వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టయితే ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ పాడైపోతాయి. స్లెడ్జ్ టెస్ట్. గాలి వలన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో కొంత జిడ్డు పదార్థం ఏర్పడుతుంది. ఆ జిడ్డు పదార్థం ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్కి అంటుకొని అందులోని వేడి త్వరగా బయటికి రిలీజ్ కాదు. దాని కారణంగా ట్రాన్స్ఫార్మర్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇయర్లీ మెయింటెనెన్స్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్కి ఉండేటటువంటి రిమోట్, ఆటోమేటిక్ లేదా మాన్యువల్ కూలింగ్ సిస్టమ్ అయినటువంటి ఆయిల్ పంపులు మరియు ఎయిర్ ఫ్యాన్లు మొదలైనటువంటి వాటిని సరిచూస్తారు. వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని సరిచేస్తారు. దాని కారణంగా ట్రాన్స్ఫార్మర్లో రిలీజ్ అయ్యే హీటు త్వరగా బయటికి వచ్చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ కాలం మన్నుతుంది. ట్రాన్స్ఫార్మర్ బుషెస్ని మెత్తటి కాటన్ గుడ్డతోటి తుడుస్తారు. మార్షల్ బాక్స్ని, రిలేల్ని, అలారమ్స్ని, వాటికి కనెక్ట్ చేసినటువంటి సర్క్యూట్స్ని అన్నిటినీ క్లీన్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ని షార్ట్ సర్క్యూట్ చేసి అందులోని అలారమ్స్ మరియు రిలేల పనితీరుని చెక్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి బక్ హాల్స్ రిలేని, దానిలో ఉన్నటువంటి ఆయిల్ లెవెల్ని, దాని పనితీరుని సరిచూస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని శాంపిల్ తీసుకొని బీడీవీ, పీపీఎం టెస్ట్కి పంపుతారు. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్ టెంపరేచర్ని మరియు వైండింగ్స్ యొక్క టెంపరేచర్ని చెక్ చేస్తారు. మెగామీటర్ని ఉపయోగించి ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టెన్స్ని సరిచూస్తారు. ఎర్త్ రెసిస్టెన్స్ మీటర్స్ని ఉపయోగించి ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ని కనుగొంటారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో కరిగి ఉన్నటువంటి గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ని సరిచూస్తారు. దీన్నే డిజాల్వ్ గ్యాసెస్ అంటారు. 2 ఇయర్స్కి ఒకసారి మెయింటెనెన్స్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మరియు వైండింగ్స్ టెంపరేచర్ని సరిచూస్తారు. మరియు ట్రాన్స్ఫార్మర్ బుషెస్ని టాన్ అండ్ డెల్టా టెస్ట్ చేస్తారు. ఏమైనా లోపం ఉంటే ఆ బుషెస్ని మారుస్తారు. టాన్ అండ్ డెల్టా ఎందుకు ఉపయోగపడుతుందంటే ట్రాన్స్ఫార్మర్ బుషెస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. బుష్కి హై వోల్టేజ్ కేబుల్ని కలుపుతారు.
ట్రాన్స్ఫార్మర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ బాడీ ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒకవైపు వోల్టేజ్ మరియు రెండో వైపు ఎర్త్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇది ఒక కెపాసిటర్గా పనిచేస్తుంది. ఇది డైఎలక్ట్రిక్ మెటీరియల్ కాబట్టి అందులో నుంచి విద్యుత్ ప్రవాహం ఏర్పడదు. వాతావరణంలోని దుమ్ము ధూళి దానితోటి కలవడం వల్ల అందులో నుంచి కొంత లీకేజ్ కరెంట్ అనేది పోతూ ఉంటుంది. బుష్ డైఎలక్ట్రిక్ మరియు కెపాసిటెన్స్ని తెలుసుకోవడం కోసమే ఈ టాన్ అండ్ డెల్టా టెస్ట్ చేస్తారు. గాలిలోని దుమ్ము ధూళి కారణంగా దాని యొక్క వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఈ టాన్ అండ్ డెల్టా ద్వారా ఆ వాల్యూస్ని సరిచూసి అవసరమైతే ఈ బుషెస్ని మారుస్తారు. ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ గురించి.